ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సింహాచలం యొక్క విశిష్టత మరియు సింహాచలానికి సంబంధించిన స్థల పురాణం మరియు సంవత్సరం పాటు స్వామివారికి ఏ ఉత్సవాలు జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారు విశాఖపట్టణంలో సింహాచలం అనే ప్రాంతంలో తూర్పు వైపు ఉన్న పర్వతంపై వెలిసిన రూపము. మరియు ఏ కోరికనైనా సరే మనము కోరుకుంటే దానిని నెరవేర్చే స్వామిగా నరసింహస్వామి అవతారాన్ని ఎత్తిన సింహాచలం దేవాలయం. మనందరికీ సింహాద్రి అప్పన్నగా పిలవటం అలవాటు. ఇది వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఎంతో ప్రాముఖ్యతను చెందినది. మన తిరుపతి తరువాత అత్యధిక ఆదాయంతో కలిగిన దేవాలయము ఈ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయము. ఇక్కడ స్వామివారికి జరిగే అత్యద్భుతమైన 2 ఉత్సవాలలో ఒకటి వైశాఖ శుద్ధ తదియ నాడు నిజరూప దర్శనము, మరియు రెండవది వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నరసింహ జయంతి. ఈ ఉత్సవాలని ఈ ఆలయంలో అత్యద్భుతంగా నిర్వహిస్తారు. ఈ 2 ఉత్సవాలని చూడటానికి విశేషంగా జనాలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. సింహాచలము అంటే సింహము మరియు పర్వతము అనే అర్థము. ఇక్కడ స్వామి లక్ష్మీ నరసింహుడుగా వెలిశారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారము ప్రహ్లాదుల వారు ఇక్కడ మొట్టమొదటిసారిగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించారు అని స్థల పురాణం చెప్తోంది. ఇలా స్థల పురాణం ప్రకారము ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీదుగా వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న మహిమ వలన విమానం కిందకు ఆకర్షింపబడిందట. పురూరవుడికి పుట్టలో నరసింహస్వామి వారు కనిపించారని, ఆ స్వామివారిని దర్శనం చేసుకునే సమయంలో ఆకాశవాణి ఈ విగ్రహాన్ని సంవత్సరం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనాన్ని కలిగేటట్లు చేయమని చెప్పిందట. ఆ ఆకాశవాణి చెప్పిన మేరకు నరసింహస్వామి వారికి ఆలయాన్ని నిర్మించి ఆకాశవాణి చెప్పిన విధంగా చేశారట. అప్పుడు ఆ రోజు మొదలైన సాంప్రదాయము నేటికీ దీనిని పాటిస్తూ వస్తున్నారు. ఇక్కడ స్వామి వేడిని తగ్గించటానికి అంటే చల్లపరచడానికి చందనంతో పూత పూస్తారు. ఇక్కడ వరాహము, సింహము, నరుడు రూపాలు కలిగిన ఈ అవతారము నరసింహస్వామి అవతారం. ఈ స్వామివారు ఈ ఆలయంలో త్రిభంగ ముద్రలో ఉంటారు. అంటే వరాహము తల, సింహము తోక, మనిషి శరీరంతో ఉంటుంది. చందనం కప్పడం చేత లింగాకృతిలో స్వామివారి దర్శనం మనకు కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ స్వామివారికి జరిగే సంవత్సరం పాటు ఉత్సవాలేమిటో తెలుసుకుందాం. మొదటిది చైత్రశుద్ధ పాడ్యమి నాడు స్వామిని పెళ్లికొడుకుని చేస్తారు. 2 చైత్రశుద్ధ దశమి నుండి చైత్ర బహుళ పాడ్యమి వరకు స్వామివారికి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. 3వది చైత్రశుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి రథోత్సవాన్ని జరుపుతూ ఉంటారు ప్రతి సంవత్సరము. ఇక 4వది వైశాఖ శుద్ధ విదియ నాడు రాత్రి సమయంలో స్వామివారికి చందనాన్ని తీసివేస్తారు. దీనిని చందనోత్తరణం అంటారు.
ఐదవది వైశాఖ శుద్ధ తదియ. దీనినే నిజరూప దర్శనము అంటారు. ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారు మనకి నిజరూప దర్శనాన్ని ఇస్తారు. ఆరవది వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నరసింహస్వామి జయంతిని ఇక్కడ జరుపుతూ ఉంటారు. ఏడవది ఆషాఢ శుద్ధ ఏకాదశి. దీనిని శయనోత్సవము అంటారు. ఎనిమిదవది ఆషాఢ శుద్ధ చతుర్దశి. ఈ రోజున గిరి ప్రదక్షిణని జనాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ మహోత్సవము కూడా అత్యద్భుతంగా జరుపుతారు. తొమ్మిదవది శ్రావణ పూర్ణిమ. దీనినే కరాళ చందన సమర్పణ ఉత్సవము అంటారు. పదవది భాద్రపద శుద్ధ దశమి నాడు స్వామివారికి పవిత్రోత్సవాన్ని జరుపుతారు. 11వది ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి శరన్నవరాత్రులు చేస్తారు. 12 ఆశ్వీజ శుద్ధ దశమి. ఈ రోజున ఇక్కడ విశేషంగా శమీ పూజను చేస్తారు. 13వది కార్తీక శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి ఉత్సవాన్ని ఇక్కడ జరుపుతారు. 14వది సంక్రాంతి కనుమ రోజున మకరివేట అనే ఉత్సవాన్ని జరుపుతారు. 15వది పుష్య బహుళ అమావాస్య నాడు స్వామివారికి తెప్పోత్సవం జరుపుతారు. చివరిగా పాల్గొన పౌర్ణమి నాడు డోలోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ విధంగా సింహాద్రి అప్పన్నకి సంవత్సరం పాటు ఉత్సవాలు చేస్తూ ఉంటారు. సర్వే జనాః సుఖినో భవంతు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.